హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై షైన్ కేరియర్స్ రజని. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీగా బిజీగా ఉండుంటారు కదా. సో ఈరోజు డైరెక్ట్గా మనము టాపిక్లోకి వెళ్ళిపోతున్నాము. లాస్ట్ కంటిన్యూషన్ అపనమ్మకము మనకు పక్కలో బల్యము. మనం ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిదని లాస్ట్ వీడియోలో చేసాం. సో వదిలించుకోవటం ఎలా, అది మన చేతుల్లోనే ఉందా, ఎలా వదిలించుకోవాలి అనేది మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. సో అపనమ్మకం ఏంటి? మనం ఏ పని చేస్తున్నా కానీ నేను చేయగలనా, ఇది నా వల్ల అవుతుందా, నేను కరెక్ట్గానే చేస్తున్నానా, దీనివల్ల లాభం పొందుతానా, ఇలాంటి డౌట్ఫుల్ క్వశ్చన్స్ అనమాట. ఆ డౌట్ఫుల్గా ఉండేవన్నీ సెల్ఫ్ డౌట్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. సో ఈ క్వశ్చన్స్ని మనం ఏం చేయాలి, తొలగించుకోవాలి. అపనమ్మకానికి ఒక చిన్న ఈజీ ట్రిక్ అనమాట. ఆ నెగిటివ్ క్వశ్చన్ని మనం రీఫ్రేమ్ చేసుకుందాము. ఎలా రీఫ్రేమ్ చేసుకుందాం? ఇప్పుడు మనం చెయ్యగలనా అని ఆలోచిస్తాం. ఆ చెయ్యగలనా అన్న క్వశ్చన్ని ఎలా చేస్తే బాగుంటుంది? రోజు రెగ్యులర్గా చేసేదానికంటే మనం కొత్తగా డిఫరెంట్ ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, చెయ్యగలనా అనే బదులు ఎలా కొత్తగా చెయ్యాలి, కొత్త వే ఏంటి అనే క్వశ్చన్గా మార్చుకున్నాము అంటే కొత్త ఆలోచనలు ఆటోమేటిక్గా వస్తాయి. ఎప్పుడైతే మనము కొత్తగా ఎలా చేయాలి, యూనిక్గా ఎలా చేయాలి. యూనిక్గా అంటే ఎవరు మిగతా వాళ్ళు ఫాలో కూడా మనమే ఒక ట్రెండ్ సెటర్ అనమాట. సో యూనిక్ వేలో ఎలా చేయాలి, సో కాంపిటీటర్స్ ఎలా చేస్తున్నారో అబ్జర్వ్ చేసి దానికి భిన్నంగా, మరీ విరుద్ధంగా కాదు, దానికి భిన్నంగా మనం కొత్తగా మనకున్న రిసోర్సెస్, మనకున్న వాటిల్లో కొత్తగా ఎలా చేయగలుగుతాం, రోజు మన సేమ్ ప్రోడక్ట్ని కొత్తగా ఎలా చూపించుకోగలుగుతాము, కొత్త కస్టమర్స్ని ఎలా చేయగలుగుతాము, కొత్త వేలో మనం వాళ్ళని ఎలా, ప్రతిదీ కొత్తగా కొత్తగా ఏం చేయగలము అనే క్వశ్చన్గా మార్చుకుంటే ఎలా కొత్తగా చేయాలి అనే క్వశ్చన్ ఎట్లా కావాలంటే అలా ఫ్రేమ్ చేసుకోవచ్చు అనమాట. అలా ప్రతి దాన్ని నెగిటివ్గా వచ్చే క్వశ్చన్ని పాజిటివ్ క్వశ్చన్గా మార్చుకోవడం. సో అంతే. ఇంకా ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో ఎలా చేయాలి కొత్తగా అన్నప్పుడు మొదట్లో మనకి ఎవరికి ఏమీ ఐడియాస్ అనేది రావు. సో అది జనరల్ కామనే. సో ఎప్పుడైతే కీప్ ఆన్ ఆస్కింగ్ యువర్ సెల్ఫ్, మనమే ఈ క్వశ్చన్ని డౌట్ వచ్చినప్పుడల్లా ఆ డౌట్ని ఈ క్వశ్చన్గా మార్చుకుంటా ఉంటే మన బ్రెయిన్ దాని మీద ఫోకస్ వెళ్తుందన్నమాట. ఎప్పుడైతే ఫోకస్కి వెళ్తుందో స్లోగా మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. మనకున్న డౌట్స్ అన్నీ క్లియర్గా వచ్చి కొత్త వే అనేది, కొత్త ఆలోచనలు అనేది మనకి ఆటోమేటిక్గా మెల్లమెల్లగా క్లారిటీ అనేది వస్తుంది. ఎప్పుడైతే మనకి క్లారిటీ వచ్చిందో కొద్దిగా మనం ఐడియాస్ జనరేట్ అవుతాయి. ఐడియాస్ని ఇంకొద్దిగా మనము వర్కౌట్ చేసి దాని మీద మనం అప్లికబుల్ చేస్తే, దాన్ని అప్లై చేసినట్టయితే ఖచ్చితంగా మనము కొత్తదనం అయితే చూస్తాం. కొత్తదనం మేబీ సమ్టైమ్స్ ఫెయిల్ కావచ్చు, మేబీ వెంటనే రిజల్ట్స్ రాకపోవచ్చు, కానీ అది కూడా ఒక కొత్త లెర్నింగే మనకి. సో ఫెయిల్యూర్ అనేది ఒక ఆపర్చునిటీగా, ఒక లెర్నింగ్గా, మన కొత్త ఒక ఎక్స్పీరియన్స్గా ఎప్పుడైతే చేస్తామో ప్రతి ఫెయిల్యూర్ కూడా ఒక సక్సెస్గా, ఫ్యూచర్ సక్సెస్గా మారిపోతుందన్నమాట. సో అపనమ్మకము ఎలా చేంజ్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. సో ఏముంది, కూర్చొని బాధపడేదానికంటే ఆ బాధని ఇలా మన ఆలోచనని మార్చుకొని కొత్త ఎక్స్పీరియన్స్ని చేస్తారు అనుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మర్చిపోకుండా మీకు ఇంకెటువంటి విషయాల మీదైతే సపోర్ట్ కావాలో కమెంట్స్లో రాయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.